ఓం శాంతి 31/12/91 అవ్యక్తవాణి. యథార్థమైన చార్ట్ యొక్క అర్థము ప్రగతి మరియు పరివర్తన. కొత్త సంవత్సరం సందర్భంగా అవ్యక్త బాబ్దాదా పిల్లలతో మాట్లాడారు. ఈరోజు బాబ్దాదా తన విశ్వ నవనిర్మాత పిల్లలను చూస్తున్నారు. నేటి రోజు కొత్త సంవత్సరం యొక్క ప్రారంభానికి ప్రపంచంలో నలువైపులా జరుపుకుంటారు. కానీ వాళ్ళు జరుపుకుంటారు కొత్త సంవత్సరం. మీరు బ్రాహ్మణ ఆత్మలు కొత్త సంగమ యుగంలో ప్రతిరోజు కొత్తదనం అనుకొని జరుపుకుంటున్నారు. వారు ఒకరోజు జరుపుకుంటారు మరియు మీరు ప్రతిరోజు కొత్తదనం యొక్క అనుభవం చేసుకుంటారు. వాళ్ళు హద్దు సంవత్సరం యొక్క చక్రంలో ఉన్నారు మరియు మీరు బేహద్దు సృష్టి చక్రం యొక్క కొత్త సంగమ యుగంలో ఉన్నారు. సంగమ యుగము మొత్తం యుగాల్లోకెల్లా అన్ని రకాలుగా నవీనతను తీసుకొచ్చే యుగం. మీరందరూ అనుభవం చేసుకుంటున్నారు. సంగమయుగ బ్రాహ్మణ జీవితం కొత్త జీవితము. కొత్త జ్ఞానం ద్వారా కొత్త వృత్తి, కొత్త దృష్టి మరియు కొత్త సృష్టిలో వచ్చారు. రాత్రింబగళ్ళు ప్రతి సమయము ప్రతి సెకండ్ కొత్తదనం. సంబంధాలు కూడా చూడండి ఎన్ని కొత్తవయ్యాయో. పాత సంబంధము మరియు బ్రాహ్మణ సంబంధంలో ఎంతో తేడా ఉంది. పాత సంబంధాల లిస్టుని గుర్తు తెచ్చుకోండి. ఎంత పెద్దది ఉంటుందో లిస్టు. కానీ సంగమ యుగం యొక్క కొత్త యుగంలో కొత్త సంబంధాలు ఎన్ని ఉన్నాయి? పెద్ద లిస్ట్ ఉందా ఏమిటి? బాబ్దాదా మరియు సోదరీ సహోదరులు ఎంతో నిస్వార్థమైన ప్రేమ యొక్క సంబంధాలు ఇవి. అక్కడవి అనేక స్వార్థం యొక్క సంబంధాలు. కాబట్టి కొత్త యుగము చిన్న యుగం. కొత్త బ్రాహ్మణ సంసారమే అతి ప్రియమైనది. ప్రపంచంలో వారు ఒకరోజు కోసం ఒకరికొకరు అభినందనలు ఇచ్చుకుంటారు. మరియు మీరేం చేస్తారు? బాబ్దాదా ఏం చేస్తున్నారు? ప్రతి సెకండ్ ప్రతి సమయం ప్రతి ఆత్మ పట్ల శుభభావన శుభకామన యొక్క అభినందనలు ఇస్తారు. ఎప్పుడైనా ఎవరికైనా ఏ ఉత్సవం రోజైనా అభినందనలు ఇచ్చేటప్పుడు ఏమంటారు? సంతోషంగా ఉండండి, సుఖంగా ఉండండి, శక్తిశాలిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మరి మీరు ప్రతి సమయం ఏం సేవ చేస్తున్నారు? ఆత్మలకు కొత్త జీవితాన్ని ఇస్తారు. మీరందరూ కూడా మీ అందరికి కూడా బాబ్దాదా కొత్త జీవితాన్ని ఇచ్చారు కదా. మరియు ఈ కొత్త జీవితంలో అందరూ అభినందనలు సదా కోసం మీ అందరికీ లభిస్తాయి. మీరే విధంగా అదృష్టవంతులు, సంతోషం అనే ఖజానాతో సంపన్నులు, సదా సుఖీ, ఇంకెవరూ ఉండరు. కాబట్టి ఈ కొత్తదనం యొక్క విశేషత మీ దేవతా జీవితంలో కూడా దేవత జీవితంలో కూడా ఉండదు. అంటే ఈ సంగమ యుగంలో ఉన్నంత సంతోషం దేవతల జీవితంలో కూడా ఇంత సంతోషం ఉండదు. కాబట్టి ప్రతి సమయము స్వతహాగా బాబ్దాదా ద్వారా అభినందనలు లేక గ్రీటింగ్స్ లభిస్తూనే ఉంటాయి. ప్రపంచంలో వారు నాట్యం చేస్తారు, పాడతారు మరియు కొంత తింటూ ఉంటారు. మీరేం చేస్తున్నారు? ప్రతి సెకండ్ నాట్యం చేస్తున్నారు, పాడుతున్నారు మరియు ప్రతిరోజు బ్రహ్మభోజనం తింటూ ఉన్నారు. ప్రపంచంలో వాళ్ళు స్పెషల్గా పార్టీస్ అరేంజ్ చేసుకుంటారు.
కానీ మీకు నిరంతరము సంఘటన యొక్క పార్టీలు జరుగుతున్నాయి. పార్టీలలో కలవటం ఉంటుంది. మీరు బ్రాహ్మణులు, అమృతవేళ నుండి మీ పార్టీ మొదలవుతుంది. అంటే అమృతవేళ నుండి బాబాతో కలుస్తూ ఉంటాం కదా, ముందు బాబ్దాదాతో కలుసుకుంటారు. ఒక్కరిలో అనేక సంబంధాలు మరియు స్వరూపాలతో జరుపుకుంటారు. తిరిగి పరస్పరంలో బ్రాహ్మణులు ఎప్పుడైతే క్లాస్ జరుపుకుంటారో సంఘటనలో కలుసుకుంటారు. మరియు మురళి వింటూ వింటూ నృత్యం చేస్తారు, పాడుకుంటారు. మరియు ప్రతి సమయము ఉత్సాహంతో నిండిన జీవితంలో ఎగురుతూ ఉంటారు. బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాసయే ఉత్సాహం. ఒకవేళ ఉత్సాహం తగ్గింది అంటే బ్రాహ్మణ జీవితంలో జీవించిన ఆనందం కలగదు. ఏ విధంగా శరీరంలో శ్వాస యొక్క గతి యథార్థంగా ఉంటే మంచి ఆరోగ్యానికి గుర్తు. ఒకవేళ అప్పుడప్పుడు చాలా వేగంగా నడిచి అప్పుడప్పుడు స్లో అయిపోయింది అనుకోండి, ఆరోగ్యవంతుల గుర్తు అని చెప్పరు. కాబట్టి బ్రాహ్మణ జీవితం అనగా ఉత్సాహం, నిరాశ ఉండదు. ఎప్పుడైతే సర్వాశలను పూర్తి చేసే బాబావారిగా అయ్యారో ఇంకా నిరాశ ఎక్కడి నుండి వచ్చింది? మీ కర్తవ్యమే నిరాశావాదులను ఆశావాదులుగా తయారు చేయటం. ఇదే సేవ. ఇదే ప్రపంచం యొక్క హద్దు చక్కర అనుసారంగా మీరు కూడా ఈ రోజుకి మహత్వాన్ని ఇస్తున్నారు. అంటే ప్రపంచం యొక్క లెక్క అనుసారంగా ఈ రోజుకి మహత్వాన్ని ఇస్తున్నారు. కానీ వాస్తవంగా మీ అందరి బ్రాహ్మణ ఆత్మలకు సంగమయుగమే కొత్తదనం యొక్క యుగం. కొత్త ప్రపంచం కూడా ఈ సమయమే తయారు చేస్తున్నారు. కొత్త ప్రపంచం యొక్క జ్ఞానం ఈ సమయమే మీ ఆత్మలకుంది. అక్కడ కొత్త ప్రపంచంలో కొత్తది పాతది నాలెడ్జ్ ఉండదు. కొత్త యుగంలో కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తున్నారు. కాబట్టి అందరూ తపస్య సంవత్సరంలో తపస్య ద్వారా మీలో అలౌకికత నవీనతను తీసుకొచ్చారా, లేక అదే పాత నడవడిక ఉందా? పాత నడవడిక అంటే ఏంటి? యోగం బాగుంది, అనుభవాలు కూడా బాగున్నాయి, ముందుకు వెళ్తున్నారు, ధారణలో కూడా మంచి తేడా ఉంది, అటెన్షన్ కూడా చాలా బాగుంది, సేవలో కూడా వృద్ధి బాగుంది. కానీ అనే తోక ఏర్పడుతుంది. అప్పుడప్పుడు ఏమవుతుంది? అప్పుడప్పుడు అనే తోక ఎప్పటి వరకు సమాప్తం చేస్తారు? తపస్య సంవత్సరంలో ఇదే కొత్తదనాన్ని తీసుకురండి. పురుషార్థం లేక సేవ యొక్క సఫలత, సంతుష్టత యొక్క పర్సంటేజ్ అప్పుడప్పుడు చాలా ఉన్నతంగా, అప్పుడప్పుడు తక్కువగా. ఇందులో నిరంతరము శ్రేష్ట పర్సంటేజ్ యొక్క కొత్తదనం తీసుకురండి. ఏ విధంగా ఈ రోజుల్లో డాక్టర్స్ ఎక్కువగా చెక్ చేస్తారు. అన్నింటికంటే ఎక్కువగా ఈ రోజుల్లో బ్లడ్ ప్రెషర్ చాలా చెక్ చేస్తారు. ఒకవేళ బ్లడ్ ప్రెషర్ అప్పుడప్పుడు చాలా ఎక్కువగా, అప్పుడప్పుడు తక్కువగా ఉంటే ఏమవుతుంది? కాబట్టి బాబ్దాదా పురుషార్థం యొక్క ప్రెషర్ చూస్తున్నారు. చాలా బాగుంది, కానీ అప్పుడప్పుడు జంప్ చేస్తారు. అప్పుడప్పుడు అనే శబ్దం సమాప్తం చెయ్యండి. ఇప్పుడైతే అందరూ బహుమానం తీసుకోవటానికి తయారీ చేసుకుంటున్నారా? ఈ మొత్తం సభలో అలా ఎవరున్నారు? అనుకుంటున్నారా మేము బహుమానం తీసుకునే పాత్రులుగా అయ్యాము అని? అప్పుడప్పుడు అనుకున్నవారు బహుమానం తీసుకుంటారా? బహుమానం తీసుకోవటం కోసం ముందు మొట్టమొదట ఒక్క విశేషతను చూడండి. ఈ 6 నెలల లోపల 3 రకాలుగా సంతుష్టతని పొందానా? మొట్టమొదట స్వయం సాక్షిగా అయ్యి చెక్ చేసుకోండి. స్వయం యొక్క చార్టుతో
స్వయం సత్యమైన మనస్సుతో, సత్యమైన హృదయంతో సంతుష్టంగా ఉన్నానా? రెండవది, ఏ విధిపూర్వకంగా బాబ్దాదా జ్ఞాపకం యొక్క పర్సంటేజ్ అనుకుంటున్నారో ఆ విధిపూర్వకంగా మనస, వాచ, కర్మణ మరియు సంపర్కంలో సంపూర్ణంగా చార్ట్ ఉందా? అనగా బాబా కూడా సంతుష్టంగా ఉన్నారా? మూడవది, బ్రాహ్మణ పరివారం మన శ్రేష్ఠ యోగి జీవితంతో సంతుష్టంగా ఉందా? ఈ 3 రకాల సంతుష్టతని అనుభవం చేసుకోవటము అనగా ప్రైజ్ పొందే యోగ్యులుగా కావటం. విధిపూర్వకంగా ఆజ్ఞాకారిగా అయ్యి చార్టు పెట్టుకోవటంలో ఆజ్ఞను పాటించానా? ఇలా ఆజ్ఞాకారీలకే మార్క్స్ లభిస్తాయి. కానీ సంపూర్ణంగా పాస్ మార్క్స్ ఎవరికి లభిస్తాయి అంటే ఎవరైతే ఆజ్ఞాకారిగా అయ్యి చార్టు పెట్టుకోవటంతో పాటుగా పురుషార్థం యొక్క విధి మరియు వృద్ధి యొక్క మార్కులు కూడా పొందుతారు. ఎవరైతే ఈ నియమాన్ని పాటించారో, అక్యురేట్గా చార్టు పెట్టుకున్నారో వారెప్పుడూ కూడా బాబ్దాదా ద్వారా, బ్రాహ్మణ పరివారం ద్వారా గ్రీటింగ్స్ పొందే పాత్రులు. అంటే విధిపూర్వకంగా చార్టు రాసిన వారు బాబ్దాదా నుండి, బ్రాహ్మణ పరివారం నుండి విధిపూర్వకంగా అభినందనలు పొందే పాత్రులు. కానీ బహుమానం పొందే యోగ్యులు సర్వుల ద్వారా సంతుష్టత అనే అభినందనలను పొందే పాత్రులు. కాబట్టి యథార్థమైన తపస్యకు గుర్తు కర్మ, సంబంధము మరియు సంస్కారాలు. మూడింటిలో కొత్తదనం యొక్క విశేషత స్వయం అనుభవం కావాలి, ఇతరులకు కూడా అనుభవం కావాలి. యథార్థమైన చార్ట్ యొక్క అర్థము ప్రతి సబ్జెక్టులో ప్రగతి అనుభవం కావటం, పరివర్తన అనుభవం కావటం. పరిస్థితులు వ్యక్తి ద్వారా లేక ప్రకృతి ద్వారా లేక మాయ ద్వారా వస్తాయి. ఇవి బ్రాహ్మణ జీవితంలో వచ్చేవే ఉన్నాయి. కానీ స్వస్థితి యొక్క శక్తి పరిస్థితి ప్రభావాన్ని ఎలా సమాప్తం చేస్తుంది అంటే ఒక మనోరంజన దృశ్యం సన్ముఖంగా వచ్చింది పోయింది అన్నట్లు. సంకల్పంలో కూడా పరిస్థితుల యొక్క అలజడులు అనుభవం కాకూడదు. జ్ఞాపకం యొక్క యాత్ర సహజంగా కూడా ఉండాలి మరియు శక్తిశాలిగా కూడా ఉండాలి. పవర్ఫుల్ జ్ఞాపకం ఒకే సమయంలో డబల్ అనుభవం చేయిస్తుంది. ఒకవైపు జ్ఞాపకము అగ్నిగా అయ్యి భస్మం చేసే కార్యం చేస్తుంది, పరివర్తన చేసే కార్యం చేస్తుంది. ఇంకొక వైపు సంతోషము మరియు తేలికతను అనుభవం చేయిస్తుంది. ఇలా విధిపూర్వకంగా శక్తిశాలి జ్ఞాపకమే యథార్థమైన జ్ఞాపకం అంటారు. అయినా కూడా బాబ్దాదా పిల్లల యొక్క ఉమంగాన్ని, తపనని చూసి సంతోషిస్తున్నారు. మెజారిటీ లక్ష్యం బాగా గుర్తుంది. స్మృతిలో కూడా మంచి నెంబర్ పొందారు. స్మృతితో పాటు సమర్థత, అందులో కూడా నెంబర్ వారు ఉన్నారు. స్మృతి మరియు సమర్థత ఈ రెండు వెంట వెంటనే ఉండాలి. స్మృతి ఉండాలి, సమర్థత ఉండాలి. దీన్నే అంటారు నెంబర్ 1 బహుమానం పొందే యోగ్యులు. స్మృతి నిరంతరము ఉండాలి మరియు సమర్థత అప్పుడప్పుడు లేక పర్సంటేజ్లో ఉండటం, దాన్ని నెంబర్ వార్ లిస్ట్ అంటారు. నెంబర్ 1 అనరు. స్మృతి సదా ఉండాలి, సమర్థత అప్పుడప్పుడు ఉంటే లాభం లేదు, అది కూడా సదా ఉండాలి. లేనట్లయితే నెంబర్ వార్ లిస్టులో లెక్కిస్తారు. అర్థమైందా? అక్యురేట్ చార్ట్ పెట్టుకునే వాళ్ళ పేర్ల మాల తయారవుతుంది. ఇప్పుడు కూడా ఎక్కువ కాదు కానీ కొంత జరుగుతుంది. ఈ కొద్ది సమయంలో కూడా విధిపూర్వకంగా
పురుషార్థాన్ని వృద్ధి చేసుకొని మీ మనసు, బుద్ధి, కర్మ సంబంధాలను సదా అచంచలంగా, స్థిరంగా తయారు చేసుకోండి. అప్పుడే ఈ కొద్ది సమయం యొక్క అలజడులు, అచంచల స్థితి యొక్క పురుషార్థం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చాలా ఉపయోగపడుతుంది. మరియు సఫలత యొక్క సంతోషం స్వయంగా అనుభవం చేసుకుంటారు. ఇతరుల ద్వారా కూడా సంతుష్టత యొక్క ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు. అందుచేత ఇలా ఎప్పుడూ అనుకోకండి, సమయం గడిచిపోయింది, కానీ ఇప్పుడు కూడా వర్తమానము మరియు భవిష్యత్తుని శ్రేష్టంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా విశేషంగా స్మృతి నెల, ఎక్స్ట్రా వరదానాన్ని పొందేటువంటి నెల. ఏ విధంగా తపస్య సంవత్సరానికి ఛాన్స్ లభించింది, ఇదే విధంగా స్మృతి నెలకు కూడా విశేషంగా ఛాన్స్ ఉంది. ఈ నెలలో 30 రోజులు కూడా ఒకవేళ సహజంగా స్వతహాగా శక్తిశాలి విజయీ ఆత్మ యొక్క అనుభవం చేసుకున్నారు అంటే ఇది కూడా సదా కోసం న్యాచురల్ సంస్కారంగా తయారు చేసుకుని గిఫ్ట్ పొందగలుగుతారు. ఏది ఏమైనా కానీ పరిస్థితులనే పెద్ద పెద్ద పర్వతాలు వచ్చినా, సంస్కారాల ఘర్షణ వచ్చే మేఘాలు వచ్చినా, ప్రకృతి యొక్క పేపర్ వచ్చినా కానీ అంగదుడి సమానంగా మనసు, బుద్ధి అనే పాదాన్ని కదిలించకండి. అచంచలంగా ఉండండి. గడిచిపోయిన దానిలో ఒకవేళ ఏదైనా అలజడి ఉంది అంటే దాన్ని సంకల్పంలోనే, స్మృతిలోనే తీసుకురాకండి. ఫుల్ స్టాప్ పెట్టండి. వర్తమానాన్ని బాబా సమానంగా శ్రేష్టంగా, సహజంగా చేసుకోండి. మరియు భవిష్యత్తుని సదా సఫలత యొక్క అధికారంతో చూడండి. ఈ విధితో సిద్ధిని పొందండి. రేపటి నుంచి కాదు, ఇప్పటి నుంచే చెయ్యండి. స్మృతి నెల యొక్క కొద్ది సమయాన్ని చాలా కాలం యొక్క సంస్కారాలుగా మార్చుకోండి. ఇదే విశేషమైన వరదానం విధిపూర్వకంగా పొందటం. వరదానం యొక్క అర్థం ఇది కాదు, నిర్లక్ష్యంగా కావటం కాదు. నిర్లక్ష్యంగా కాకండి, కానీ సహజ పురుషార్థిగా కండి. మంచిది. కుమారీల సంఘటన ఉంది ఇక్కడ. ముందు కూర్చునే ఛాన్స్ లభించింది. ఎందుకు లభించింది? సదా ముందే ఉండాలి, అందుచేత ముందు కూర్చునే ఛాన్స్ లభించింది. అర్థమైందా? పరిపక్వమైన పండుగ అయ్యి బయలుదేరండి. కచ్చాగా రాలిపోకండి. అందరూ చదువు పూర్తి చేసుకొని సెంటర్లో వెళ్తారా లేక ఇంటికి వెళ్తారా? ఒకవేళ తల్లి తండ్రి అన్నారు రమ్మంటే ఏం చేస్తారు? మీ ధైర్యం ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. కొంత ఆకర్షణ ఉంటే ఆపేవాళ్ళు ఆపుతారు. మంచిది. కొత్త సంవత్సరం జరుపుకోవటం కోసం అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. కొత్త సంవత్సరాన్ని జరుపుకోవటం అనగా ప్రతి సమయాన్ని కొత్తదనంగా తయారు చేసుకోవటం. ప్రతి సమయం మీకు మీరు ఆత్మీయత అనేటువంటి నవీనతను తీసుకురండి. మంచిది. నలువైపులా అందరూ స్నేహి మరియు సహయోగి పిల్లలు కూడా ఈ రోజుటి మహత్వాన్ని తెలుసుకొని విశేషంగా హృదయపూర్వకంగా లేక లెటర్సుతో లేక కార్డ్స్ ద్వారా విశేషంగా మధుర స్మృతులను ఇస్తున్నారు. మరియు బాబ్దాదా వద్ద పోస్ట్ చేయకముందే చేరుకుంటుంది, రాయకముందే చేరుకుంటుంది. సంకల్పం చేశారు, చేరుకుంది. అందుచేత కొంతమంది పిల్లలు సహయోగిల యొక్క కార్డు తర్వాత చేరుకుంటుంది, కానీ బాబ్దాదా ముందే అందరికీ కొత్త యుగంలో కొత్త రోజు జరుపుకుంటున్నందుకు అభినందనలు ఇస్తున్నారు. ఏ విధంగా కొందరు విశేషంగా ప్రోగ్రాం ఉంటుంది, ఏదైనా విశేషమైన ప్రోగ్రాం ఉంటుంది.
ఈ రోజుల్లో ఏం చేస్తారు? టీవీ తెరిచి కూర్చుంటారు. మరి అందరూ ఆత్మిక పిల్లలు తన బుద్ధి అనే దూరదర్శన్ యొక్క స్విచ్ ఆన్ చేసి కూర్చోండి. బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలకు, అభినందనల యొక్క పాత్రులైన పిల్లలకు ప్రతి సెకండ్ యొక్క అభినందనలు, ఆశీర్వాదాలకి రెస్పాండ్ ఇస్తున్నారు. ప్రతి సమయము జ్ఞాపకము, ప్రేమ, ఇవే ఆశీర్వాదాలు పిల్లల హృదయం యొక్క ఉమంగ ఉత్సాహాలని పెంచుతాయి. కాబట్టి నిరంతరము స్వయాన్ని సహజ పురుషార్థిగా, సదా పురుషార్థి, సదా విధితో వృద్ధిని పొందేటువంటి యోగ్యాత్మలుగా తయారు చేసి ఎగురుతూ ఉండండి. మంచిది. ఇలా నిరంతరము వర్తమానాన్ని బాబా సమానంగా తయారు చేసుకునేవారు మరియు భవిష్యత్తుని సఫలతా స్వరూపంగా తయారు చేసుకునేవారు. శ్రేష్టమైన అభినందనలకు పాత్రులైన ఆత్మలకు బాబ్దాదా యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో మాట్లాడారు. భారతదేశం యొక్క మహానత ఎందుచేత మహానతగా మహిమ చేశారు? మీ కారణంగానే. ఎందుకంటే దేశం మహాన్గా అయ్యేది మహాన్ ఆత్మల ద్వారానే. కాబట్టి భారతదేశం సర్వ మహాన్ ఆత్మల్లోకెల్లా మహాన్. మరి అందరిక గొప్ప మహాన్ స్థానం. మరి అందరిలోకెల్లా మహాన్ ఆత్మల్లోకెల్లా మహనీయులెవరు? మీరేనా లేక ఇంకెవరైనా ఉన్నారా? ఇంత గొప్ప మహాన్ ఆత్మలు. ఇప్పుడు ఈ కాలచక్రం యొక్క సమాప్తిలో కూడా భారతదేశం మహాన్. మీ మహాన్ ఆత్మల కారణంగానే మహిమ చేశారు. ఇంకా ఏ దేశానికి కూడా ఇంత మహాన్ ఆత్మల యొక్క గాయనం లేక పూజ జరగదు. ఎంతో నామి గ్రామి ధర్మాత్మలు చెల్లారు, లేక రాజనేతలు చెల్లారు, లేక నేటి ప్రపంచంలో లెక్కతో వైజ్ఞానికులు కూడా పేరు ప్రసిద్ధికెక్కిన వారే. కానీ ఏ దేశంలో కూడా ఆ దేశం యొక్క ఇంత మహాన్ ఆత్మల యొక్క మందిరాలు, స్మృతి చిహ్నాలు, పూజలు, మహిమలు ఇవి ఎక్కడా ఉండవు. విజ్ఞానంలో చూసుకుంటే విదేశాలు ముందుకెళ్ళాయి, కానీ మహిమ మరియు పూజలో లేవు. అంటే దేవతలకి మహిమ చేసినంత ఏ వైజ్ఞానికులకైనా, ఏ దేశంలో ఏ రాజనేతలకైనా ఎవరికి మహిమ చెయ్యొచ్చేమో కానీ పూజ జరగదు. కాబట్టి బాబా ఏమంటున్నారు? విజ్ఞానంలో ముందుకెళ్ళిన దేశాలలో కూడా మహిమ ఉండొచ్చేమో కానీ పూజ లేదు. కాబట్టి వైజ్ఞానికులైన లేక రాజనేతల యొక్క మహిమ ఉంది, కానీ వాళ్ళ యొక్క మహిమకు దేవతల యొక్క మహిమకు ఎంతో తేడా ఉంది. ఇలాంటి మహిమ ఇంకెక్కడైనా ఉందా? ఇది భారతదేశం యొక్క మహానత. మహానతని పెంచేటువంటి వారు మన మహానాత్మలము. ఈ నష ఎంతో శ్రేష్టమైంది. ఇక్కడ వీధి వీధిలో మందిరాలు చూస్తారు. అంత నష నిరంతరము స్మృతిలో ఉండాలి. వినిపించాను కదా. ఈరోజు అప్పుడప్పుడు అనే శబ్దాన్ని సమాప్తం చెయ్యండి. ఒకవేళ అప్పుడప్పుడు చాలా బాగుంది, అప్పుడప్పుడు అలజడిలో ఉంటున్నాము అంటే మీ స్మృతి చిహ్నం యొక్క పూజలు కూడా అప్పుడప్పుడే జరుగుతాయి. కొన్ని మందిరాలలో ప్రతి సమయము పూజ జరుగుతుంది, ప్రతిరోజు చేస్తారు. అక్కడక్కడ ఏదైనా తిథి తారీఖు ఉంటుందనుకోండి, అప్పుడు చేస్తారు. అంటే అప్పుడప్పుడు జరిగినట్లే కదా. కానీ ఎవరిది నిరంతరం జరుగుతుంది, ఎవరిది అప్పుడప్పుడు జరుగుతుంది? నిరంతరం వాళ్ళది ఎందుకు జరుగుతుంది, వీళ్ళది అప్పుడప్పుడు ఎందుకు జరుగుతుంది? కారణం ఏంటి? ఎందుకనగా ఈ సమయం యొక్క పురుషార్థంలో ఎవరైతే అప్పుడప్పుడు చేస్తారో వారి పూజ కూడా అప్పుడప్పుడే ఉంటుంది. ఎంతైతే ఇక్కడ విధిపూర్వకంగా
తమ శ్రేష్ఠ జీవితాన్ని గడుపుకుంటారో అంతే విధిపూర్వకంగా పూజ జరుగుతుంది. కాబట్టి నేనెవరిని? ఇది ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఒకవేళ ఇతరులు ఎవరైనా మీకు చెప్పారనుకోండి, మీ పురుషార్థం తీక్షణంగా నడవట్లేదు అంటే ఏమంటారు? నడుస్తుందా? నడవట్లేదు కదా అంటే ఏమంటారు? ఆ విషయాన్ని పక్కకు తప్పించటానికి ప్రయత్నిస్తారు. కానీ మీకు మీరు ఎలా ఉన్నాను, ఏ విధంగా ఉన్నాననేది తెలుసుకోగలుగుతారు. అందుచేత నిరంతరము తమ విధిపూర్వకమైన పురుషార్థంలో నిమగ్నమై ఉండండి. ఇలా ఎప్పుడూ చెప్పకండి, పురుషార్థమైతే ఉంది. పురుషార్థానికి ప్రత్యక్ష స్వరూపం అనుభవం కనిపించాలి. ఇంత మహానున్నారు. భారతదేశం యొక్క మహిమ వినేటప్పుడు ఏం ఆలోచిస్తారు? ఇది ఎవరి మహిమ జరుగుతుంది? ఇలా మహాన్ అనేక సార్లు మీరు అయ్యారు, అందుచేతనే మహిమ ఉంది. కాబట్టి ఇప్పుడు వాటిని రిపీట్ చేస్తున్నారు. ఇంతకుముందు అయ్యారు మరియు ఇప్పుడు అవ్వాలి, కేవలం రిపీట్ చెయ్యాలి. కాబట్టి సహజమే కదా, సంపర్కంలో వస్తూ స్వయం పట్ల కర్మ చేస్తూ రెండింటిలో సహజంగానే ఉన్నారా? బరువుగా అయితే లేరు కదా. ఏదైతే కష్టతరమైన కార్యం ఉంటుందో బరువు అనిపిస్తుంది. బరువు ఉన్న కారణంగా కష్టం ఉంటుంది. ఎక్కడైతే సహజం ఉంటుందో అక్కడ తేలికగా ఉంటారు. కాబట్టి డబల్ లైటా లేక సింగిల్ లైటా? వ్యవహారము ఉండాలి, పరమార్థము ఉండాలి. వ్యవహారంలో కూడా సహజంగా, పరమార్థం అంటే తన పురుషార్థంలో కూడా సహజంగా, లౌకికంలో కూడా సహజంగా, అలౌకికంలో కూడా సహజంగా బరువు ఉండకూడదు. ఇలాగే ఉన్నారా? లేక ప్రవృత్తి యొక్క కొంత బరువు ఉందా? ఒకవేళ నా ప్రవృత్తి అనుకున్నారు అంటే బరువు ఉన్నట్లు. నాది అనుకోవటం అంటే బరువు. నీది అనటం అంటే తేలికగా అయినట్లు. సంగమయుగం అంటేనే సంతోషం యొక్క యుగం. ఎప్పుడైతే సంతోషంలో ఏది జరిగినా మనసు తేలికగా ఉంటుంది. కొందరు అల్పకాలికమైన సంతోషంలో ఉంటారు, ఆ సమయంలో తేలికగా ఉంటారు. ఒకవేళ బరువుగా ఉన్నట్లయితే సంతోషంలో కూడా, అల్పకాలికమైన సంతోషంలో ఉన్నట్లయితే ఆ సమయంలో తేలికగా ఉంటారు. ఒకవేళ బరువుగా ఉంటే సంతోషం ఉండదు, ఆర్టిఫిషియల్ సంతోషం అయిపోతుంది. కాబట్టి నిరంతరము సంతోషంలో ఉండేవారే కదా. ఇదే స్మృతి ఉండాలి. మా అంత మహాన్గా ఇంకెవరూ కాలేరు కూడా. వాహన శ్రేష్ఠ భాగ్యము. మంచిది. మీకు మీరు నిరంతరము సర్వ ఖజానాలతో సంపన్న ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? ఎన్ని ఖజానాలు లభించాయి? ఖజానాలను బాగా సంభాళించుకోవటం వచ్చిందా? లేక అప్పుడప్పుడు లోపల నుండి వస్తుందా? ఎందుకంటే మీరు ఆత్మలు కూడా బాబా ద్వారా నాలెడ్జ్ఫుల్గా అయిన కారణంగా చాలా తెలివిగలవారయ్యారు. కానీ మాయ కూడా తక్కువ లేదు. మాయ కూడా శక్తిశాలిగా అయ్యి ఎదిరించటానికి వస్తుంది. కాబట్టి సర్వ ఖజానాలు సదా నిండుగా ఉండాలి. రెండవది, ఏ సమయంలో ఏ ఖజానా అవసరమో ఆ సమయంలో ఆ ఖజానాన్ని కార్యంలో వినియోగించగలగాలి. ఖజానా ఉంది కానీ సమయానుసారంగా ఒకవేళ కార్యంలో వినియోగించకుంటే ఉన్నా కూడా ఏమంటారు అంటే, సమయానుసారంగా ప్రతి ఖజానాను ఎవరైతే కార్యంలో వినియోగిస్తారో వారి ఖజానాలు సదా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి చెక్ చేసుకోండి, ఖజానా పెరుగుతుందా? కేవలం ఇదే ఆలోచించి సంతోషిస్తున్నారా చాలా ఖజానాలు ఉన్నాయి అని? తిరిగి ఇలా ఎప్పుడు అయితే అనుకోరు కదా, వద్దనుకున్నా అయిపోతున్నాయి అని.
జ్ఞాని యొక్క విశేషత ముందు ఆలోచించి తర్వాత కర్మ చేస్తారు. యోగి ఆత్మలు సమయానుసారంగా టచ్ అవుతుంది, తిరిగి క్యాచ్ చేసుకొని ప్రాక్టికల్లోకి తీసుకొస్తారు. ఒక్క సెకండ్ కూడా వెనక ఆలోచించిన జ్ఞానవంతులు అనరు. మంచిది. నిరంతరము బాబా ఆశీర్వాదాలు స్వతహాగా ప్రాప్తిస్తాయి. ఆ ఆశీర్వాదాలు పొందాలి అంటే విధానం ఏంటి? ఆశీర్వాదాలు పొందటం కోసం ప్రతి సమయము ప్రతి కర్మలో బ్యాలెన్స్ ఉండాలి. ఏ సమయంలో కర్మ మరియు యోగం రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు ఏం అనుభవం అవుతుంది? ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇదే విధంగా జ్ఞాపకము సేవ రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉన్నప్పుడే సేవలో సఫలత యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. ఒకవేళ జ్ఞాపకం సాధారణంగా ఉంది, సేవ చాలా చేస్తున్నారు, ఆశీర్వాదాలు తక్కువ ఉన్నప్పుడు సఫలత కూడా తక్కువే లభిస్తుంది. ప్రతి సమయము తన కర్మ యోగం యొక్క బ్యాలెన్స్ని చెక్ చేసుకోండి. ప్రపంచంలో వాళ్ళు ఏమనుకుంటారు? కర్మే సర్వస్వం. కానీ బాప్దాదా ఏం చెప్తున్నారు? కర్మ వేరు కాదు, యోగం వేరు కాదు. కర్మ యోగం రెండూ ఉండాలి. ఇటువంటి కర్మ యోగి ఎటువంటి కర్మ చేసినా అందులో సహజంగా సఫలతని పొందుతారు. స్థూల కర్మ చేసినా అలౌకిక కర్మ చేసినా. ఎందుకనగా యోగం యొక్క అర్థము మనస్సు బుద్ధిని ఏకాగ్రం చెయ్యటం. ఎక్కడ ఏకాగ్రత ఉంటుందో అక్కడ కార్యం యొక్క సఫలత బంధింపబడి ఉంటుంది. ఒకవేళ మనస్సు మరియు బుద్ధి ఏకాగ్రంగా లేదు అంటే కర్మలలో యోగం లేనట్లు. కాబట్టి కర్మ చేయటంలో శ్రమ కూడా ఎక్కువే, సమయము ఎక్కువ మరియు సఫలత తక్కువగా ఉంటుంది. కర్మయోగి ఆత్మ అన్ని రకాలుగా సహాయం స్వతహాగా బాబా ద్వారా లభిస్తుంది. ఇలా ఎప్పుడూ ఆలోచించకండి, ఈ కార్యంలో చాలా బిజీ అయిపోయాం అందుచేత యోగం మర్చిపోయాము అనుకోకండి. ఇలా సమయానుసారంగా యోగం అవసరం. ఒకవేళ ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారు అంటే అనారోగ్యం కూడా పెద్దదే. అందుచేత అనారోగ్యంలో మందు తీసుకోకుంటే ఏమంటారు? అనారోగ్యం సమయంలో మందులు కూడా కావాలి. ఎప్పుడైతే కర్మలలో బిజీ ఉంటారో కష్టమైన కార్యాలు కూడా ఆ సమయంలో యోగము కష్టం కర్మలు కూడా సహజం అయిపోతాయి. కాబట్టి ఇలా ఆలోచించకండి, ఈ కార్యం పూర్తి చేసి యోగం చేస్తాం. కర్మతో పాటుగా యోగాన్ని సదా తోడుంచుకోండి. రోజు రోజుకి సమస్యలు పరిస్థితులు మరియు టైట్ అయ్యేదే ఉంది. ఇటువంటి సమయంలో కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ లేనట్లయితే బుద్ధి యొక్క జడ్జిమెంట్ కూడా సరిగ్గా ఉండదు. అందుచేత యోగము మరియు కర్మల యొక్క బ్యాలెన్స్ ద్వారా తమ నిర్ణయ శక్తిని పెంచుకోండి. అర్థమైందా? ఇలా ఎప్పుడూ అనకండి, మాకు తెలియనే తెలియదు, ఇలా కూడా అవుతుందా, ముందే తెలిస్తే మేము యోగం ఎక్కువ చేసేవాళ్ళం. కానీ ఇప్పటి నుండే ఈ అభ్యాసం చెయ్యండి. ఏ ఆత్మకైతే బాప్దాదా యొక్క బ్యాలెన్స్ కారణంగా బ్లెస్సింగ్ లభిస్తాయో వారి గుర్తు ఎలా ఉంటాయి? వారు నిరంతరము బాబా యొక్క బ్లెస్సింగ్ని అనుభవం చేసుకుంటారు. వారి సంకల్పంలో కూడా ఎప్పుడు ఇది ఎందుకు జరిగింది అనే ఆశ్చర్యార్థకాల గుర్తులుండవు. ఏమవుతుంది అనే ప్రశ్నే రాదు. నిరంతరము ఇదే నిశ్చయంలో పక్కా ఉంటారు. ఏది జరుగుతుందో అందులో కళ్యాణం ఇమిడి ఉంది. ఎందుకనగా కళ్యాణకారి యుగం, కళ్యాణకారి బాబా మరియు మీ అందరి కార్యం విశ్వ కళ్యాణం చేయటం. కళ్యాణమే ఇమిడి ఉంది. బాహ్యంగా ఎంత తక్కువ అలజడులు కనిపించినా కానీ
ఆ అలజడులలో కూడా గుప్తంగా కళ్యాణం ఇమిడి ఉంటుంది. మరియు బాబా శ్రీమతం వైపు, బాబా సంబంధాల వైపు అటెన్షన్ కలిగించటంతోనే కళ్యాణం ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణ జీవితంలో ఏమవ్వదని, అకళ్యాణం అనేది జరగదు. ఇంత నిశ్చయం లేక కొంత ఏమైనా పరిస్థితి వచ్చినప్పుడు విచలితం అయిపోతారా? సమస్యలు వస్తాయి. మిక్కీ మౌస్ ఆట అనుకోండి. మిక్కీ మౌస్ ఆటలాగా అయితే ఆడట్లేదు కదా. మిక్కీ మౌస్ ఖేల్ చూడండి, భలే చూడండి, కానీ చెయ్యకండి, అట్లాంటి ఆటలు ఆడకండి. కాబట్టి కొత్త సంవత్సరంలో ఇదే వరదానం గుర్తుంచుకోండి. నిరంతరము బ్యాలెన్స్తో ప్రతి గడియ ఆశీర్వాదాలను పొందుతూ ఎగురుతూ ఉండాలి, ఎగిరిస్తూ ఉండాలి. ఎగిరే కలవాళ్లేనా, కింద పైన అయ్యేవాళ్ళు కాదు కదా. సైడ్ సీన్ చూడటం కోసం కిందకైతే రావట్లేదు కదా. కిందకొచ్చారు అంటే చిక్కుకుపోతారు. కాబట్టి సదా ఎగురుతూ ఉండండి. మంచిది. కొత్త సంవత్సరం ప్రారంభంలో రాత్రి అంటే 31 రాత్రి 12 అయిన తర్వాత బాబ్దాదా అందరి పిల్లలకు అభినందనలు ఇచ్చారు. కొత్త సంవత్సరం అనగా అభినందనలు తీసుకోవటం, ఇచ్చే సంవత్సరం. మాస్టర్ దాతగా అయ్యి ప్రతి ఆత్మకు ఏదో ఒక శక్తి, గుణము, శుభభావన, శుభకామన ఇచ్చే దాతగా కావాలి. తీసుకునే సంకల్పం చెయ్యకండి. తీసుకోవాలి, ఇవ్వాలి అంటే దాన్ని ఆశీర్వాదాలు అన్నారు, బిజినెస్, వ్యాపారం అంటారు. మీరు దాత పిల్లలు, మాస్టర్ దాతలు. ఎవరిచ్చినా ఇవ్వకున్నా మీరివ్వండి. ఒకవేళ ఎవరైనా ఏదైనా వస్తువు మీకు ఇచ్చినా మీకు నచ్చలేదనుకోండి, ఏం చేస్తారు? స్వీకరిస్తారా లేక మీ దగ్గర ఉంచుకుంటారా? వాళ్ళకి ఇచ్చేయండి. అంతేకాని వాళ్ళు రాళ్ళు ఇచ్చారు నేనేం చెయ్యను, రాళ్ళని వదిలిపెట్టండి, కానీ మీరు రత్నాలను ఇవ్వండి. వాళ్ళు ఏది ఇచ్చినా మీరు ఇవ్వండి. మీరు ఇవ్వటం వానకండి. వాళ్ళు చెడు ఇచ్చినా మీరు మంచిని ఇవ్వండి. ఎందుకంటే మీరు రత్నాగరుడైన బాబా పిల్లలు. ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు పొందండి. ఇదే విశేషమైన లక్ష్యం ఈ కొత్త సంవత్సరంలో ప్రతి సమయము జీవితంలోకి తీసుకురండి. ఏ విధంగా పాట పాడారు, పాత సంస్కారాలకు వీడుకోలు ఇచ్చారు. ఇదే విధంగా మీరందరూ వీడుకోలు ఇచ్చారు కదా. ఒకవైపు పాతదానికి టాటా, తిరిగి కొత్త సంవత్సరం. లేక సంస్కారాలు కూడా అలాగేనా? మంచిది. వీడుకోలు ఇచ్చినందుకు అభినందనలు. ఏ విషయం వచ్చినా ఈ వాగ్దానాన్ని గుర్తుంచుకోండి. నేను పాత సంస్కారాలకి బై బై చేశాను. తిరిగి అలాంటప్పుడు మళ్ళీ మన దగ్గర రాకుండా చూసుకోండి. వాటిని దూరం నుండే శుభభావన, శుభకామనతో దృష్టినివ్వండి. అందరూ తీవ్రంగా వెళ్ళి ఫస్ట్లో వచ్చేవాళ్లేనా? నెంబర్ 1 వెళ్ళే ఆత్మల విశేషత ఏమిటి? బాబా యొక్క విశేషమైన శ్రీమతం వ్యర్థాన్ని చూస్తూ చూడకుండా ఉండండి. వ్యర్థమైన విషయాలు వింటూ కూడా వినకుండా ఉండండి. ఈ విధి కలిగిన వారే తీవ్రంగా ఫస్ట్ సిద్ధిని పొందుతారు. ఇలా ప్రాక్టికల్ ధారణ అనుభవం అవుతుందా? లేక కొంత అప్పుడప్పుడు వింటున్నారా, అప్పుడప్పుడు చూస్తున్నారా? తీవ్ర పురుషార్థి సన్ముఖంగా సదా గమ్యం ఉంటుంది. అక్కడక్కడ అప్పుడప్పుడు చూడకండి. నిరంతరము గమ్యం వైపే చూడండి. ఎవరిని ఫాలో చెయ్యాలి? బ్రహ్మా బాబాని. ఎందుకంటే బ్రహ్మా బాబా సాకారంగా కర్మయోగి యొక్క సింబల్ ఉన్నారు. ఎవరెంత బిజీ ఉన్నా కానీ బ్రహ్మా బాబా కంటే ఎక్కువ బిజీ ఎవరైనా ఉంటారా? ఎన్ని బాధ్యతలు ఉన్నా కానీ బ్రహ్మా బాబా ఎంతైతే బాధ్యత ఉందో అంత ఇంకెవరికీ లేదు. అందుచేత ఎవరెంత బిజీ ఉన్నా, ఎంత బాధ్యత ఉన్నా కానీ
బ్రహ్మబాబా అంతైతే లేదు. కాబట్టి బ్రహ్మబాబా కర్మయోగి ఎలా అయ్యారు? బ్రహ్మబాబా తనకి తాను చేసేటువంటి వాడనుకొని కర్మ చేశాడు. చేయించేటువంటి వారు బాబా చేయిస్తున్నారు, నేను నిమిత్తంగా చేస్తున్నాను అనుకున్నాడు. నేను చేయించేవాణ్ణి అనుకోలా, బాబా చేయిస్తున్నారు అనుకున్నాడు. బాధ్యత బాబాది. స్వయం నిరంతరము ఎంత కార్యం చెయ్యనియండి, ఎటువంటి కార్యం చేసినా తేలికగా ఉంటారు. మీరందరూ తమ బుద్ధి యొక్క తీగలు కనెక్షన్ బాబ్దాదాకి ఇచ్చారా, లేక అప్పుడప్పుడు మీ చేతుల్లో తీసుకున్నారా? నడిపించేవాళ్ళు నడిపిస్తున్నారు, చేయించేవారు చేయిస్తున్నారు. మరియు మీరు నిమిత్తంగా కర్మలేం చేస్తున్నారు? డాన్స్ చేస్తున్నారా? ఎంత పెద్ద కార్యమైనా కానీ ఇదే గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా నాట్యం చేసేవాళ్ళు నాట్యం చేస్తున్నారు, ఆడిచ్చేవాళ్ళు ఆడిస్తున్నారు. మేం కూడా నాట్యం చేస్తున్నాం. అలసిపోకండి, కన్ఫ్యూజన్లో రాకండి, సదా ఆనందంగా ఉండండి. అందుచేత బాప్దాదా నిరంతరము చెప్తున్నారు, నిరంతరము ఆడుకోండి, పాడుకోండి. ఎందుకంటే బ్రాహ్మణ జీవితంలో ఏ బరువు లేదు. బ్రాహ్మణ జీవితం అతి శ్రేష్టం. లౌకికంగా జాబ్ చేస్తారు, కానీ డైరెక్షన్ ప్రమాణంగా చేస్తున్నారు. బరువు అనుకోకండి. ఎందుకంటే బాబా డైరెక్షన్తో పాటు ఎక్స్ట్రా సహాయం కూడా ఇస్తారు. మంచిది. ఓం శాంతి.